మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్ద ఇంకా ఆందోళన కంటిన్యూ అవుతోంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ కార్పొరేటర్లని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు ఏదైతే ఎలక్షన్ని బాయ్కాట్ చేసి ఇక్కడే కూర్చుంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు లోనికి వెళ్లకుండా తమ కార్పొరేటర్లని విడిచిపెడితే కానీ తాము ఓటు హక్కు వినియోగించుకోపోము అని భీష్మించి కూర్చున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్పొరేటర్లతో పాటు వైసీపీ క్యాడర్ కూడా చేరుకుంది. అయితే బస్సులో తీసుకొచ్చినటువంటి వైసీపీ క్యాడర్ని కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు బలవంతంగా లాక్కొని వెళ్లారని చెప్తున్నారు. దాంతోపాటు కూడా వైసీపీ కార్పొరేటర్లతో పాటు టీడీపీ కార్పొరేటర్లకు సంబంధించి కొంతమందిని వీళ్ళు బెదిరించారని చెప్పి, అంటే ఇరు పక్షాలకు సంబంధించినటువంటి ఆందోళనలు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలోనే అటు ఎంపీ గురుమూర్తి అదే రకంగానే దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ మొత్తం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీ గురుమూర్తి సార్ ఏం చెప్తారు? ఇంత బైకాట్ చేశారా లేకపోతే ఎన్నికకి వెళ్తారా ఏంటి? వెన్నికకి వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనపడట్లేదు. ఎందుకంటే మా కార్పొరేటర్లని దాదాపు 10 మందిని మ్యాన్ హ్యాండిల్ చేసి బస్సు ఆపి అద్దాలు పగలగొట్టి ఏ రోజైనా తిరుపతిలో ఇలాంటి సంఘటనలు జరిగింది మీరు ఎప్పుడైనా చూసారా? ఈరోజు మీ కళ్ళ ముందే మీ మీడియా సాక్షిగా జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద ఇది ఎవరు సహించరన్నది. మా కార్పొరేటర్లు 10 మందిని తీసుకొస్తే తప్ప మేము పోలేని పరిస్థితి, లోపల కోరం కూడా లేని పరిస్థితి. మరి ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుందో ఎలక్షన్ అధికారి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో మేము ఎదురు చూస్తాను. ఖచ్చితంగా వాళ్ళు వస్తే కానీ మేము పోలేని పరిస్థితి. ఎవరు తీసుకెళ్ళాలి సార్ వాళ్ళు? టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించిన యొక్క నేతలు బస్సు మీద దాడి చేసి బలవంతంగా కిడ్నాప్ చేయడం జరిగింది. పోలీసులు వారిని తీసుకొస్తే మేము ఎలక్షన్కి పోవాల్సి వస్తుంది. అంటే ఎంతమంది కార్పొరేటర్లు వచ్చారు? మీరు 10 మందిని మేము మొత్తం దాదాపుగా 30 మంది 31 మంది వచ్చాము అందరం కలిసి. దాంట్లో 10 మందిని దాకా కిడ్నాప్ చేయడం జరిగింది. అంటే రాత్రి కూడా భాస్కర హోటల్లో కొంతమంది కార్పొరేటర్లు ఉంచారని చెప్పి తెలుస్తున్నారు. బట్ వాళ్ళు ఆ పక్కనే కూటమి వైపు వెళ్ళారు, బలవంతంగా లాక్కొని వచ్చారని చెప్పి చెప్తున్నారు. అదే తప్పండి. ఇప్పుడు మా కళ్ళ ముందే బలవంతంగా బస్సు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ అలా వెళ్ళుంటే లోపలే వాళ్ళు ఓటేసే కార్యక్రమం చూస్తుండొచ్చు కదా. సో ఆ ఇది లేకనే ఈరోజు కోరం లేకుండా చేయడం కోసమే ఈరోజు కూటమి నేతలు ఈ విధంగా పాశవికంగా దాడి చేసి వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కార్పొరేటర్లు వచ్చేంత వరకు మేము లోపలికి వెళ్ళలేం పరిస్థితి. సో మొత్తం 30 మంది కార్పొరేటర్లు బస్సులో వస్తుండగా వాళ్ళని బలవంతంగా 10 మంది కార్పొరేటర్లని టీడీపీ నేతలు లాక్కొని వెళ్ళారని చెప్పి కూడా చెప్తున్నారు. కంప్లీట్గా ఇక్కడ మేయర్తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా చేరుకుంటున్నారు. మేయర్ శిరీష ఉన్నారు. మేడం ఏం జరగబోతోంది? అసలు కార్పొరేటర్లు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారా లేదా? యాక్చువల్లీ అందరూ మేము మా కార్పొరేట్ అంటే ఆ హక్కును వినియోగించుకోవడానికే మెజారిటీ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. కాబట్టి మా అభ్యర్థితో పాటు ఇవాళ వెన్యూకి అంటే ఎలక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి వస్తూ ఉండగా దాదాపు 2 నిమిషాలు ఇంకా చేరిపోతామనగా చాలామంది ఒక గుంపుగా వచ్చి మేము వస్తున్నటువంటి వెహికల్ని అడ్డుపడము, దాంట్లో కీజ్ అవన్నీ కూడా లాక్కోవడం, అద్దాలన్నీ ధ్వంసం చేసి మాతో వస్తున్నటువంటి కార్పొరేటర్స్ని దాదాపుగా నంబర్ తెలియదు కానీ చాలామందిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని లాక్కెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మహిళా కార్పొరేటర్స్ మేము కొంతమంది జెంట్స్ కార్పొరేటర్స్ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా ఐడి కార్డ్స్ అయితే తీసుకున్నాం. మాకే ఒకటే టెన్షన్ ఏంటంటే మా ముందే మా కార్పొరేటర్స్ని చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. సో వాళ్ళ సెక్యూరిటీ భద్రత మీద కూడా చాలా ఆందోళన ఉంది. సో వాళ్ళ లేనిదే మేము వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అనే దీంతో డెసిషన్తో ఇక్కడే ఆగిపోయినాం. ఫైనల్ వైసీపీ ఏ డెసిషన్ తీసుకోబోతోంది? వాళ్ళు వస్తే ఎలక్షన్కి వెళ్తారా లేకపోతే బాయ్కాట్ చేసే అవకాశం? సో ఎలక్షన్స్ని బాయ్కాట్ చేయడము, కోరం డిసైడ్ ఉన్నారా లేదా అనేది లోపల ప్రిసీడింగ్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ డెసిషన్ తీసుకోవాలి. సో మేము ఇప్పుడు ఇక్కడ బయట ఉన్నటువంటి సంఖ్య చూస్తే 20 మంది ఉన్నాం ఎక్స్ అఫిషియో మెంబర్స్. సో ఇంకా లోపల కోరం ఉంటే అది బాయ్కాట్ అంటే పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది.
సో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందా లేదా అనేటువంటి సందిగ్ధత నెలకొంది. కంప్లీట్గా చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఇక్కడికి చేరుకున్నారు. కాకపోతే 30 మందికి పైగా కార్పొరేటర్లు బస్సులో వస్తుండగా అడ్డుకొని బలవంతంగా వాళ్ళని కొంతమందిని కిడ్నాప్ చేశారని చెప్పి ఇక్కడ మేయర్తో పాటు ఎంపీ గురుమూర్తి చెప్తున్నారు. బట్ వాళ్ళు వచ్చేంత వరకు మేము లోపల ఎలక్షన్కి వెళ్ళము, కోరం తక్కువగా ఉంది కాబట్టి ఎలా ఎలక్షన్ చేస్తారో చూస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు భీష్మించి కూర్చున్నారు. కంప్లీట్గా యూనివర్సిటీ సెనేట్ హాల్ అనేది అక్కడ ఉంటుంది. సో ఆ ప్రాంతానికి ముందే కార్పొరేటర్లంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎవరిని కూడా లోపలికి పంపించకుండా ఇక్కడ పోలీసులు అయితే మాత్రం గట్టి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కూడా కార్పొరేటర్లు వాళ్ళ హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి చేరుకున్నారు. కాకపోతే ఏదైతే మా తోటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వదిలితే తప్ప మేము ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి కూడా భీష్మించి కూర్చున్నారు. బట్ ఏం జరుగుతుంది, అసలు ఎలక్షన్ జరుగుతుందా లేదా అనే దానిపైన మాత్రం ప్రస్తుతం యూనివర్సిటీలో కొంత ఆందోళన పరిస్థితి అయితే కంటిన్యూ అవుతుంది. మా బస్సుపై దాడి చేసి మహిళలను కూడా చూడకుండా అందరు దౌర్జన్యాలు బ్లాక్ పడేసి మా కార్పొరేట్ లాక్కి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకి ఏమైంది తెలియదు, పోలీసు ఏమో మాకు ఏమాత్రం ప్రొటెక్షన్ ఇవ్వలేదు. దానికి నిరసనగా ఈరోజు మేము బాయ్కాట్ చేస్తున్నాం. ఎందుకంటే కోరం లేదు, కోరం లేకుండా ఇంకొక జరగదు కాబట్టి 5 మంది అందరూ లాగి మరి దౌర్జన్యంగా దాడి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేది. ఎవరు దీన్ని ఎవరు కానీ సపోర్ట్ చేయరు. కానీ చాలా దారుణంగా, అందుకని మేము ఈరోజు బాయ్కాట్ చేసి మేము కోరం లేదు కాబట్టి